విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా పేదలకు అన్న సమారాధన. మదర్ తెరిసా అంటే తెలియని వ్యక్తి ఉండదు. తను ఒక ఫారినర్ అయినా ఇండియా వచ్చి కలకత్తాలో ఒక సంస్థ పెట్టి తను చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. మదర్ తెరిసా అంటే గుర్తు వచ్చేది లెప్రసీ అనే వారిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆవిడ అక్కున చేర్చుకుని ఆ రోగాన్ని తగ్గించే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటి భారతరత్న అవార్డు తీసుకున్న మహిళ మదర్ తెరిసా. ఆవిడ అడుగుజాడల్లో నడుస్తూ క్లైవ్ కూపర్ మదర్ తెరిసా ట్రస్ట్ స్థాపించి ఏ ఆధారం లేనటువంటి చిన్న పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, వాళ్ళు వాడుకోవడానికి క్రికెట్ కిట్లు పంచుతూ అదేవిధంగా బొబ్బిలిలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుచున్నారు. మదర్ తెరిసా వర్ధంతి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు మరి మానవతామూర్తి ఎంతోమంది పేదలకు, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వారికి, అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారి కోసం మరి కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ అనే సంస్థని ఏర్పాటు చేసి సాయం చేసే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే స్లోగన్ను ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప మానవతామూర్తి అయినటువంటి మదర్ తెరిసా గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మన తెరిసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ గారు ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు 1997లో కలకట్టాలో మరి చారిటీ ఆఫ్ మిషనరీ ఆఫ్ చారిటీ అనే సంస్థలో ఆవిడ చనిపోవడం జరిగింది. ఆవిడ ఎన్నో అవార్డ్స్ పొందుకున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అవార్డ్స్ అన్నీ కూడా భారతరత్నతో పాటు అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్న అవార్డ్స్ అన్నీ పొందుకున్నటువంటి ఏకైక మహిళ ఎవరు అంటే మదర్ తెరిసా గారే. ఆవిడకి రానిటువంటి అవార్డు అంటే ఏమీ లేదు. ప్రపంచం అంతా కూడా ఆవిడ సేవలు గుర్తించారు. మన ఇండియాలో మన భారత అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతరత్న అందుకున్నటువంటి మహిళ ఆవిడ. మన భారతీయురాలు కాదు, ఆవిడ విదేశీయురాలు అయినప్పటికీ మన ఇండియా వచ్చి కలకట్టాలో మన భారతదేశంలోని పేదల కోసం 1950లో మిషనరీ ఆఫ్ చారిటీ ఏర్పాటు చేసి ఎన్నో సేవలు చేశారు. మరి ఆ సేవలన్నీ ఆదర్శంగా తీసుకొని క్లైవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం. మరి అలాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా మనకు కలిగిన దాంట్లో అనేక మంది పేదలకు మనం సాయం చేస్తే తప్పకుండా మదర్ తెరిసా యొక్క ఆశయాలు మనం నెరవేర్చిన అవుతాం. కాబట్టి అలాంటి ఆశ నెరవేర్చినటువంటి క్లైవ్ గారికి, వాళ్ళ సభ్యులకు, మీ వచ్చిన మీ అందరూ కూడా మరి మరొకసారి మరి ఆవిడ తరఫున ఘన నివాళులు తెలియజేస్తూ. మదర్ తెరిసా అనే విషయం అందరికీ తెలుసు. మరి ఎక్కడో విదేశాల్లో పుట్టి ఆమె జీవితం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి, రోగులకే తమ జీవితాన్ని సమర్పించి సేవ చేయడం జరిగింది. మరి ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడాను ఒక అనారోగ్యంతో కానీ పేదరికంతో కానీ బాధపడకూడదు. వారు ఒక మనుషుల్ని ఒక మానవతా దృక్పథంతో చూస్తే ఒక మానవ సేవే మానవ సేవ అనే దృక్పథంతో మరి మదర్ తెరిసా గారు సేవను మన భారతదేశంలో ప్రారంభించి అందరికీ తెలుసు. అలాగే కుష్ఠరోగులకు కూడా మనకి మన దేశంలో కుష్ఠరోగి అనగానే భయపడి ఇంట్లో వాళ్ళు బయటికి నెట్టేసి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి
ఆ స్టిగ్మా, ఆ భయం అనేది ఉంది. అటువంటి రోగులు కూడా మరి మదర్ తెరీసా గారు ముట్టి వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు స్వస్థపరిచి వాళ్ళకి వైద్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. మరి దానికి ఆమె చేసే సేవలకు గుర్తింపుగాను మరి భారతదేశమే ఆమెకు భారతరత్న అనే అత్యున్నతమైనటువంటి పదవి అనమాట, బిరుదు అనమాట. భారతరత్న అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చారనమాట, ప్రపంచ మేధావి. అలాగే ఆయనలాగానే మరి ఈవిడ మన మదర్ తెరీసా గారు కూడా భారతరత్న అవార్డుతో భారతదేశం సత్కరించింది. అటువంటి వారి